VS99 న్యూస్ కి స్వాగతం. ఉన్నత విద్యను పేద ప్రజలకు దూరం చేసే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం విద్యారంగానికి 6,000 కోట్ల నుంచి 2,000 కోట్లకు బడ్జెట్ తగ్గిందని ప్రొఫెసర్ హరగోపాల్ మండిపడ్డారు. ఈ మేరకు వచ్చే నెల 24వ తేదీన ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన PDSU అర్ధ శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద PDSU నాయకులతో కలిసి హరగోపాల్ ఆవిష్కరించారు. హరగోపాల్ మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా శాస్త్రీయమైన, నాణ్యమైన, సమానమైన విద్యార్థులకు అందాలని కృషి చేస్తున్న ఏకైక సంస్థ PDSU అని కొనియాడారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో విద్యారంగానికి ప్రాధాన్యత లేదు అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో PDSU నాయకులు పాల్గొన్నారు. కాపాడుకుందాం భారతదేశంలో ఉన్నత విద్యా రంగాన్ని. అక్టోబర్ 24న జరిగే PDSU అర్ధ శతాబ్దోత్సవ సభను అక్టోబర్ 24 జరిగే PDSU అర్ధ శతాబ్దోత్సవ సభను విజయవంతం చేయండి. అక్టోబర్ 24న జరిగే PDSU అర్ధ శతాబ్దోత్సవ సభను అక్టోబర్ 24న జరిగిన PDSU 50 ఏళ్ల సభను అక్టోబర్ 24న జరిగే PDSU 50 ఏళ్ల సభను పోరాడదాం విద్యలో కాషాయకరణకు వ్యతిరేకంగా పోరాడదాం అందరికి విద్యా ఉపాధి అవకాశాలకై జీనా హై తో మర్నా సీఖో जीना है तो मरना सीखो कदम पर लड़ना सीखो. लाल सलाम श्री हरन को लाल सलाम PDSU జయప్రదం చేయండి సభను జయప్రదం చేయండి. అక్టోబర్ 24 ఠాగూర్ ఆడిటోరియం జరిగే 50 ఏళ్ల సభను. లాంగ్ లివ్ PDSU, లాంగ్ లివ్ PDSU, జోహార్ విద్యార్థమర వీరులకు, జోహార్ విద్యార్థమర వీరులకు. పోరాడదాం శాస్త్రీయ విద్యా సాధనకై, పోరాడదాం శాస్త్రీయ విద్యా సాధనకై, పోరాడదాం కార్పొరేటీకరణ కాషాయకరణకు వ్యతిరేకంగా. PDSU గత 50 ఏళ్ళుగా విద్యారంగ మార్పు కొరకని, విద్యారంగ ప్రజాస్వామిక కొరకని, విద్యను శాస్త్రీయ పద్ధతి ద్వారా చెప్పాలని, అందరికీ సమానమైన, ఉచితమైన, నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలని నిరంతరంగా రాజీ లేకుండా పోరాడుతున్న సంస్థ ఇది. 50 ఏళ్ల ఘన చరిత్ర కలిగినటువంటి విద్యార్థి సంస్థ వచ్చే 50 ఏళ్ళలో నిర్వహించవలసిన పాత్ర, ఒక చరిత్రాత్మకమైన పాత్ర వాళ్ళ మీద బాధ్యత ఉన్నది. ఇవాళ విద్యారంగము దేశవ్యాప్తంగా విపరీతమైన సంక్షోభంలో, తెలంగాణ లాంటి రాష్ట్రంలో KG to PG ఉచిత విద్య అనే నినాదము ఇచ్చినటువంటి రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో జరిగిన విధ్వంసము, దాన్ని మనం ఎట్లా ఆ విధ్వంసం బయటపడాలి అనేటువంటి ఒక పెద్ద సవాలు ఇవాళ మన ముందుందని. విద్యారంగానికి ప్రాధాన్యత లేదు, బడ్జెట్ కేటాయింపులు పూర్తిగా తగ్గిపోయాయి. చాలా షాకింగ్గా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషనుకు ఇవాళ 6,000 కోట్ల నుంచి 2,000 కోట్లు చేశారు. 60% ఉన్నత విద్యకి బడ్జెట్ కేంద్ర ప్రభుత్వము తగ్గించింది. అంటే ఇవాళ మనము ఆలోచిస్తే విద్యారంగము విస్తరణ అవుతున్న సందర్భంలో, ప్రపంచవ్యాప్తంగా విద్య యొక్క ప్రాధాన్యత పెడుతున్న సందర్భంలో, భారతదేశంలో అధికారంలో ఉండేటువంటి పార్టీ వాళ్ళ భావజాల పరంగా అందరికీ విద్య ఎందుకు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన వలన వాళ్ళ విద్యారంగానికి బడ్జెట్ కేటాయించారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అత్యంత ప్రతిభ కలిగి ఒక నోబెల్ లారెట్ను అందించినటువంటి ఒక విశ్వవిద్యాలయానికి సెమినార్లకు, కాన్ఫరెన్సెస్కి, తర్వాత స్కాలర్షిప్స్కి అన్నీ ఆపేశారు. అంటే ఒక మంచి విశ్వవిద్యాలయాన్ని ఎట్లా విధ్వంసం చేయాలని ఆలోచించారు తప్ప మన దేశంలో ఉండే విశ్వవిద్యాలయాన్ని కాపాడుకొని మన విశ్వగురు అని చెప్పుకుంటున్నాం. కానీ మన విశ్వవిద్యాలయం మనం ఏం చేశాం? ఇవాళ కేంద్ర ప్రభుత్వము వాళ్ళు మొత్తం దేశానికి ఒక జవాబు చెప్పవలసింది. ఎందుకు మీరు ఉన్నత విద్యకు బడ్జెట్ తగ్గిస్తున్నారు? ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు, అది జపానే కావచ్చు, కొరియానే కావచ్చు, యూరోపే కావచ్చు, చైనానే కావచ్చు, ఏ దేశానికి వెళ్ళినా విద్యకు
ప్రాధాన్యత ఇచ్చిన దేశాలే ఇవాళ అభివృద్ధి చెందిన దేశాలుగా ఉన్నాయి. విద్యకు ప్రాధాన్యత ఇవ్వనటువంటి దేశాలకు నిజానికి భవిష్యత్తు లేదు. ఈ దూరదృష్టి లేకుండా ఇది ఒక నిరంతరంగా బడి తగ్గిస్తూ ప్రైవేటీకరణ చేసి పిల్లలు ఫీజులు ఇచ్చుకోలేక దాంట్లోంచి లాభాలు చేసుకొని కేవలం విద్యను వ్యాపారంగా మార్చారు. ఈ వ్యాపారంగా మార్చడం వలన దాంట్లోంచి వచ్చేటువంటి విద్యార్థులు అది డాక్టర్లే కావచ్చు, ఇంజనీర్లే కావచ్చు, అలాంటి వాళ్ళు బయటకు వస్తే ఎటువంటి డాక్టర్స్ అవుతారు? ఇవాళ డాక్టర్స్ అంతా వ్యాపారవేత్తలుగా మారారు. ఇవాళ ఇంజనీర్స్ కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కడితే అది కూలిపోతున్నది. ఇది జరగడానికి కారణము వాళ్ళు కూడా పూర్తిగా అసలు ఈ వ్యవస్థలో రాజీపడి తమ జ్ఞానాన్ని ఉపయోగించి దేశానికి ఉపయోగపడాలని అనుకోలేదు. మీరు విద్యను ప్రైవేటీకరిస్తే వచ్చేటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు సామాజిక రంగంలో ఉంచాలి. ప్రపంచ చరిత్రలో అనేక యుద్ధాలను చూశాం. సంపన్నమైన దేశాలు, బలమైన దేశాలు ఇతర దేశాలపైన బలప్రయోగం చేసి కత్తులతో, బాంబులతో, మిసైల్స్తో, చివరికి వైరస్లతో కూడా యుద్ధాలు చేసి ఆ దేశాలను లొంగపరుచుకొని వాళ్ళ ఆధీనంలో ఉంచుకునేవి సామ్రాజ్యవాద దేశాలు. ఇప్పుడు పరిస్థితులు మారి ఏ దేశంలో అయితే విద్యా వ్యవస్థను కొలాప్స్ చేసి ఎక్కడైతే ఆ విద్యా వ్యవస్థను నాశనం చేసి ఆ ప్రజలను మొత్తం చేతులు పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఇవాళ పనిచేస్తూ ఉన్నాయి. అంటే సామ్రాజ్యవాద దేశాలు, భారతదేశ పాలకులు మిలాఖత్ అయిపోయి ఇవాళ భారతదేశంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ, విద్యా వ్యవస్థను పేదలకు అందకుండా చేస్తూ, పేదలకు అందని ద్రాక్షగా విద్యను తయారు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పీడీఎస్ ఏర్పాటయి 50 సంవత్సరాలుగా తన ఉద్యమ గొంతుకను వినిపిస్తూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా శ్రమిస్తూ ఉంది. ఈ 50 ఏండ్ల పురస్కారాన్ని నిర్వహించుకొని అర్ధ శతాబ్ది ఉత్సవ సభను ఠాగూర్ ఆడిటోరియంలో అక్టోబర్ 24 తారీఖున నిర్వహించబడతా ఉంది. దీనికి మేధావులు, గతంలో పనిచేసినటువంటి పీడీఎస్ నాయకులు, ప్రస్తుతం పనిచేస్తున్న నాయకులు, విద్యారంగం సంబంధించిన మేధావులు, అధ్యాపకులు అనేక మంది కూడా పాల్గొంటారు. కాబట్టి సమస్త ప్రజానికం కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దీంట్లో భవిష్యత్ కార్యాచరణ నిర్వహించుకొని శాస్త్రీయ సమసమాజ వ్యవస్థ లక్ష్య సాధన కోసం కంకణబద్ధమవుతామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.